అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో రైతు రుణమాఫీ ప్రకటించడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలు. మా గ్రామంలో రైతులందరూ కూడా ₹1,00,000 రుణమాఫీ కింద కొంతమంది రైతులు అయింది, 1,50,000 కింద కొంతమంది అయింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఈ పెట్టుబడి సమయంలో ఈ రుణమాఫీ అందింది. వారి ఇళ్లల్లో ఒక పండగ వాతావరణం ఉంది. గత ప్రభుత్వం 2014లో ₹1,00,000 4 విడతలుగా వేసింది. ఆ 4 విడతలుగా వేసినప్పుడు కూడా 4 పావలాలు వేస్తే వడ్డీకే సరిపోయింది. 2018 తర్వాత 2018లో రుణమాఫీ ప్రకటించి 2023లో ఇవ్వటం జరిగింది. అది కూడా 40% మందికే ఇచ్చారు. చాలామంది రైతులు రుణమాఫీ గాక ప్రకటించిన కాడి నుంచి అసలు కంటే వడ్డీయే 2 రెట్లయింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చొరవ తీసుకొని, బట్టి గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి గారు అందరూ కూడా క్యాబినెట్ మొత్తం కూడా చొరవ తీసుకొని ఒకే దఫ ₹1,00,000 రుణమాఫీ చేయడంతో ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి రైతు కుటుంబంలో కూడా సంతోషంగా, ఆనందంగా పెట్టుబడికి ఒకేసారి వచ్చింది. వడ్డీలు కట్టకుండానే ఆనందంతో, పండగతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ సంబరాల్లో భాగంగా రైతులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ క్యాబినెట్ సహచరులందరికీ కూడా పాలాభిషేకం చేయటం జరిగింది. వారికి రైతుల తరపున మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా ప్రభుత్వం రైతుకి ఇదే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.